కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ సిట్ రిపోర్టులో స్పష్టం చేసిందని హోంమంత్రి అనిత ఆరోపించగా బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరించిన శాంపిల్స్ లోనే కల్తీ జరిగినట్లు తేలిందని అన్నారు. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్టరేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. ఇప్పుడు చెప్పింది ఆ శాంపిల్స్ ఎప్పుడు ఉండేవి, ఎప్పుడు ఈ శాంపిల్స్ అవి వీళ్ళు ప్రభుత్వం పంపించిన శాంపిల్స్ ఎన్డీపీకి ఎన్డీఆర్కి వెళ్ళిన శాంపిల్స్. దాంతో పాటు 4 ట్యాంకర్లు వచ్చి తీసుకెళ్లి 3 నెలలు ఉంచుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా బంకుల్లో దాచి మళ్ళీ వచ్చి మళ్ళీ దింపింది. అవన్నీ ఎవరు చేశారండి? అవన్నీ సిబిఐ మా తాలూకా ఫైండింగ్స్ ఇచ్చింది కదండి. ఎలా చెప్తారండి? మరి అప్పుడున్న ఆఫీసరు అధికారి ఈవో మళ్ళీ రెండోసారి ఈవోగా వచ్చిన ఈ ప్రభుత్వం కింద వేసింది. సిబిఐ ఎప్పుడైతే మెన్షన్ చేసి పాయింట్అవుట్ చేసి అప్పుడు కదండి మార్చారు.